మన జీవితంలో కూడా కొన్నిసార్లు శక్తికి మించిన పోరాటాలు, జయించలేని పరిస్థితులు, ఓడిపోయినా అనేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం గమనించవలసిన మాట ఏంటంటే, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము నిలిచి ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు, ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఓడిపోవటం కాదు కదా, నిన్ను నన్ను తప్పకుండా గెలిపించే దేవుడు. ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ పడిపోయావో, ఏ విషయంలో అవమానించబడ్డావో, ఏ విషయంలో ఒంటరి చేయబడ్డావో, ఏ విషయంలో నీపై నింద అనేది వచ్చి పడిందో, ఏ విషయంలో నువ్వు చేతగాని వాడవు లేక చేతగాని దానవు అని అనిపించుకున్నావో, ఏ మనుషుల మధ్యలో నువ్వు కించపరచబడ్డావో, తృణీకరించబడ్డావో, అయితే దేవుని సన్నిధిని నీలోనికి నువ్వు రావాలని కోరుకుంటే, దేవుని నీ హృదయంలోనికి రావాలని నువ్వు ఆశిస్తే, ఆయన సన్నిధికి నువ్వు నీ హృదయంలో స్థలం ఇస్తే, ఆయనకు నువ్వు చోటిస్తే, అదే మనుషుల మధ్యలో నిన్ను ఘనపరిచే దేవుడు, అదే మనుషుల మధ్యలో నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను భయపెట్టే వారికి నీ ద్వారా భయాన్ని కలిగించేటువంటి గొప్ప దేవుడు. నీవు భయపడే శత్రువుకు నీవంటే భయాన్ని కలిగించేటువంటి గొప్ప సామర్థ్యము కలిగిన దేవుని యొక్క శక్తిని ఆయన సన్నిధిలో మనం పొందుకోగలుగుతాం.